హలో, వెల్కమ్ టు విఎస్బి మీడియా. నేను మీ సురేష్. ఇప్పుడు ప్రధాన పత్రికలో వచ్చిన హెడ్లైన్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఈనాడు, ఓటుకు నోచని నవ యువత 18 ఏళ్లు నిండిన వారిలో 42.80% మందికి ఓటే లేదు. విజయనగరం, పల్నాడు, చిత్తూరు, కర్నూలు, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో మరీ ఘోరం. ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకుని వారు ఎక్కువే. అవగాహన కల్పించడంలో ఈసీ విఫలం. వైకాపా ప్రభుత్వ అరాచకాలకు బదులు తీరుస్తా. నారా లోకేష్ హెచ్చరిక. మహాసభలో చంద్రబాబుకు ఎర్ర పుస్తకం అందిస్తా. కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారి వివరాలన్నీ అందులో ఉన్నాయి. సత్వరమే కొత్త విద్యుత్ కనెక్షన్లు. మెట్రో నగరాల్లో 3 రోజులకే, పురపాలక పరిధిలో 7 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 15 రోజుల్లోగా ఇవ్వాలి. సవరించిన ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయాన్ని కోరిన కేంద్రం. అమ్మ ఒడికి మామయ్య గండి. రకరకాల సాకులతో సాయానికి కత్తిరింపు. 3 ఏళ్లలో 1.86 లక్షలు తగ్గిన లబ్ధిదారులు. బడులు, మరుగుదొడ్ల నిర్వహణ పేరిట రివర్స్ వసూలు. పొరుగు సేవల ఉద్యోగులకు టోకరా. నిధులు మిగిలించుకునేందుకు జగన్ ఎత్తులు. అరేబియా సముద్రంలో నౌక హైజాక్. రంగంలోకి భారత్ నేవీ. పోరులో పొరపాటు. ఇజ్రాయెల్ సైన్యం దాడిలో 3 యువ బందీల మృతి. మృతుల్లో అల్ జజీరా కెమెరామెన్. ఇక జెండా ఎత్తినా ముగ్గు వేసిన నోరు తెరిస్తే కేసు. ఇంటి ముందు జై అమరావతి ముగ్గేస్తే కేసు. మాస్క్ పెట్టకపోతే కేసు. అమరావతి జెండా పట్టుకుంటే కేసు. గట్టిగా గలమెత్తిన కేసు. పొంగళ్ళు సమర్పించుకోవడానికి దుర్గగుడికి వెళుతున్న కేసు. శాంతియుతంగా పాదయాత్ర చేసిన కేసు. కేసులే కేసులు, వందల్లో కేసులు. ప్రభుత్వానికి భూములిచ్చిన ఎస్సీ రైతులపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం ఎక్కడైనా చూసారా? ఇల్లు తప్ప మరో లోకం తెలియని మహిళల్ని ఈడ్చుకెళ్లి బూటుకాళ్లతో తన్ని, లాఠీలతో కొట్టి స్టేషన్ చుట్టూ తిప్పడం చూసారా? ప్రజల్ని సొంత బిడ్డలా కాపాడాల్సిన పాలకులే కక్షగట్టి వేధింపులకు పాల్పడడం ఎక్కడైనా ఉంటుందా? మానవత్వం మరిచిన జగన్ పాలనలో జరుగుతుందదే. రాజధానిపై వైకాపా సర్కారు దాష్టికం. ఇక ఆంధ్రజ్యోతి, దేశం కోసం దానం. కాంగ్రెస్ విరాళాల సేకరణ. డొనేట్ ఫర్ దేశ్ ప్రారంభం. కనిష్టంగా 138 చొప్పున స్వీకరించాలనే నిర్ణయం. 20 కోట్ల సునకం. హైదరాబాదులో సందడి చేసిన హైడర్. డాగ్ షో కోసం బెంగళూరు నుంచి నగరానికి. అయోధ్యకు 1000 రైళ్లు దేశం నలుమూల నుంచి నడిపేందుకు ప్రణాళికలు. జనవరి 19 నుంచే భక్తుల రాకపోకలకు ఏర్పాట్లు. యాత్రికులకు 24 గంటలు ఐఆర్సీటీసీ క్యాటరింగ్ సేవలు. 22న భక్తులు అయోధ్యకు రావద్దన్న రామ్ మందిర్ ట్రస్ట్. ఇక అమ్మాయిలు అదరగొట్టారు. మహిళా టెస్ట్ క్రికెట్లో ఇంగ్లాండ్పై భారత సంచలన విజయం. 347 పరుగుల భారీ తేడాతో గెలుపు. లంక రికార్డు చెరిపేసిన హర్మాన్ బృందం. ఇక అప్పుల షాక్. విద్యుత్ సంస్థల రుణాలు 1.28 లక్షల కోట్లు. గత 4.5 ఏళ్లలోనే 71.910 కోట్లు. అప్పుల ఊబిలో రాష్ట్ర విద్యుత్ రంగం. ఇటు ప్రజలపై మోత, అటు రుణాలు. మరోవైపు ఏటా 10,000 కోట్ల నష్టం. 2023-24లో 13,000 కోట్లు. ఎడాపేడా ట్రూఅప్ సర్దుబాటు ఛార్జీలు. జగన్ పాలనలో 8 సార్లు మోత. బాధిస్తున్న తప్పని ఆర్థిక కష్టాలు. ప్రభుత్వ వరుస తప్పిదాలతో భారం. వ్యవస్థ భవిష్యత్తుపైనే కలవరం. ఇక పంటను కాపాడాలంటూ సిఐ కాలపై పడ్డ రైతు. ఇక ఆరోగ్యశ్రీలో క్లెయిమ్ స్కామ్. 2 ఏళ్లుగా దోపిడీ. ట్రస్ట్ అధికారుల చేతివాటం. 9-10 ఆసుపత్రులతో కుమ్మక్కు. అడ్డగోలుగా కోట్ల దారదత్తం. తిరిగి అధికారుల జేబుల్లోకి. ఎడాపెడా ఫ్రీ ఆథరైజేషన్కు ఆమోదం. ఆ తర్వాత క్లెయిమ్స్కు అనుమతి. డాక్టర్ల ప్రమేయం లేకుండానే తతంగం. క్యాన్సర్ ఆసుపత్రులున్న ఓ సంస్థకే ఏడాదికి 200 నుంచి 300 కోట్ల బిల్లులు. ఇక వాయిదాల దీవెన. నవంబర్ 28న వేయాల్సిన విద్యా దీవెన 4వ విడత. బటన్ నొక్కుడు 4 సార్లు వాయిదా. గతేడు ఫీజులకు లభించని మోక్షం. అప్పులు చేసిన తల్లిదండ్రులు విద్యార్థులు ముంచిన ప్రభుత్వం. నర్సింగ్ విద్యార్థుల గెంటివేత. కళాశాలలకు అందని దీవెన సొమ్ము ఫీజు చెల్లించాకే రావాలంటూ హుకుం. ఇక శివాలెత్తిన అంగన్వాడీలు. సచివాలయాలపై దండయాత్ర. తలుపులు, తాళాలు, సిబ్బంది నిర్బంధం. తాళాల ధ్వంసంపై పోలీసులకు ఫిర్యాదులు. 5వ రోజు ఉధృతంగా సమ్మె. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, ధర్నాలు, దీక్షలు, వినూత్న నిరసనలు. సమ్మె దిశగా ఆశాలు. 21న రాష్ట్ర స్థాయి సదస్సులో నిర్ణయం. ఇక బీసీ ద్రోహి జగన్. స్థానిక సంస్థల రిజర్వేషన్లో 10% కోతలు. 16,000 మందిని పదవులకు దూరం చేశారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాలకు ఇబ్బందులు. విద్యారంగంపై జగన్కు కనీస అవగాహన లేదు. టీడీపీ ప్రభుత్వంలో బీసీల రక్షణకు చట్టం తెస్తాం. కాపు విద్యార్థుల కోసం విదేశీ విద్యా పథకం అమలు. అంగన్వాడీల న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరిస్తాం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీలు.
మన ఇంట్లో చెత్త పక్కింటి ముందేస్తే బంగారం అవుతుందా? వైసీపీ ఇన్ఛార్జీల మార్పుపై యువనేత ఘాటు వ్యాఖ్యలు. ఇక పోలిపల్లి వేదిక నుంచే ఎన్నికల శంఖారావం. 20న యువగలం ముగింపు సభ. అధికార వైసీపీకి కౌంటర్ మొదలైంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా మాదే విజయం అన్న అచ్చెన్న. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతుంది. రాజధానిపై కేంద్రానికి చిత్తశుద్ధి ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. ఇక ఫైర్ ప్రూఫ్ జెల్ రాసి నిప్పంటించుకోవాలని పార్లమెంటు ఘటనలో నిందితులు తొలి ప్లాన్ ఇది. బీజేపీ ఎంపీ వాంగ్మూలం నమోదుకు నిర్ణయం. 6 నిందితుడి అరెస్టు. 7 రోజులు పోలీసు కస్టడీకి. మా కొడుకు అమాయకుడు అంటున్న లలిత్ తల్లిదండ్రులు. పార్లమెంటు ఘటన వెనుక నిరుద్యోగం, ధరల పెరుగుదల, మోదీ విధానాలతో రగులుతున్న యువత అంటున్నారు రాహుల్. ఆయనవి చెత్త మాటలు అంటూ బీజేపీ మండిపాటు. మైసూరు బీజేపీ ఎంపీ ప్రతాప్ ఆఫీసులో తనిఖీలు. ఇక సాక్షి. అధికారం కోసం అడ్డదారులు. 10 లక్షలకు పైగా ఓట్ల తొలగింపునకు టీడీపీ కుట్ర. mypartydashboard.com పేరుతో ఓటర్ల వ్యక్తిగత సమాచార సేకరణ. పలమనేరులో మిన్నంటిన సాధికార నినాదం. పలమనేరులో సామాజిక సాధికార బస్సు యాత్ర. భారీగా తరలివచ్చిన బీసీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలు. గ్రామాల అభివృద్ధిని అడ్డుకోబోయి బోర్లపడ్డ విపక్షాలు. గ్రామీణ ప్రాంతాలకు రావాల్సిన నిధుల్ని 8 నెలలుగా అడ్డుకున్న విపక్షాలు. రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా తిప్పికొట్టడంతో నిధులు విడుదల చేస్తున్న కేంద్రం. గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధిని ఏటా కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు 2.10 కోట్లు. తొలుత 988 కోట్లు విడుదల చేసిన కేంద్రం. ఆ తర్వాత టీడీపీ, జనసేన నేతలు, బీజేపీ నేత పురంధేశ్వరి ఫిర్యాదులు. వాటిపై పరిశీలనకు వచ్చిన కేంద్రం, పంచాయతీ శాఖ అధికారులు. కేంద్ర సందేహాలను పూర్తిగా నివృత్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం తదుపరి నిధుల విడుదలకు కేంద్ర పంచాయతీ శాఖ సిఫారసు. అయోధ్యకు 1000 రైలు. రామమందిరం ప్రారంభమైన తొలి 100 రోజుల ఏర్పాటు. జనవరి 19 నుంచి ఈ అదనపు రైలును నడిపే యోచన. డిసెంబర్ 23 నుంచి రిజర్వేషన్లు. ఆత్మాహుతికి ప్లాన్ చేశారు. లోక్సభ నిందితుల యోచన. సభలో కరపత్రాలు పంచాలని భావించారు. చివరకు సభలోకి దూకే ప్లాన్ అమలు అన్న పోలీసులు. ఉత్తమ పోలీసులకు అవార్డులు. 2022 సంవత్సరానికి 76 మందికి డీజీపీ డెస్క్ అవార్డుల ప్రదానం. కానిస్టేబుల్ నుంచి అదనపు డీజీ వరకు అధికారులకు అవార్డులు. 15 మంది ఎస్పీలకు గోల్డ్ మెడల్స్. అచీవర్స్ జాబితాలో ఏపీ. సరుకు రవాణా సేవల సామర్థ్యం విషయంలో ఆంధ్రప్రదేశ్ మరో ఘనత సొంతం చేసుకుంది. లాజిస్టిక్స్ ఇండెక్స్ చార్ట్ 2023లో అచీవర్స్గా నిలిచిన 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ్ తొలిస్థానం దక్కించుకుంది. కర్ణాటక, తమిళనాడు, చండీగఢ్, గుజరాత్, సిక్కిం, త్రిపుర, ఢిల్లీ, అస్సాం, హర్యానా, పంజాబ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్లో సైతం అచీవర్స్ స్థానం దక్కించుకున్నాయి. కాఫీతో కమ్మదనం, గిరిజన జీవనం. పోడు వ్యవసాయం నుంచి వాణిజ్య పంట కాఫీ సాగు. అల్లూరు జిల్లా 11 మండలాల్లో 2,58,021 ఎకరాల కాఫీ సాగు. 2,46,119 మంది గిరిజన రైతుల జీవితాల్లో లాభాల గుమగుమలు. ఏపీలోని ఏజెన్సీ ప్రాంతంలో అరబికా రకాన్ని ఎక్కువగా పండిస్తున్న రైతులు.